మనం రాముణ్ణి దేవుడిగా పూజిస్తాం, కానీ ఆయన దేవుడిగా పుట్టలేదు. ఒక సామాన్య మనిషిగా పుట్టి మర్యాద పురుషోత్తముడుగా ఎదిగాడు. ఈరోజు శ్రీరామనవమి. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఈ భూమిపై ధర్మం మనిషి రూపంలో నడిచిన రోజు. కానీ ఒక ప్రశ్న, ఇప్పటికీ రాముడు మనకెందుకు అవసరం? ఒక్క రాత్రిలో రాజు కావాల్సిన వ్యక్తి తండ్రి మాట కోసం అడవి బాట పట్టాడు. రాజభోగాలు వదిలి 14 సంవత్సరాలు కష్టాలని ఎంచుకున్నాడు. ఎందుకు? కేవలం ఒక మాట నిలబెట్టుకోవడం కోసం. ఈ రోజుల్లో చిన్న లాభం కోసం మాట తప్పే లోకంలో రాముడు ఒక నిజాయితీకి నిలువుటద్దం. ఆయన శక్తి అహంకారం లేని శక్తి. ఆయన జీవితం ఆశ లేని ఆదర్శం. రాముడు యుద్ధం చేసింది రాజ్యం కోసం కాదు, ఒక స్త్రీ గౌరవం కోసం, ధర్మాన్ని కాపాడడానికి. ఆ యుద్ధంలో ఆయనకి తోడుగా నిలిచింది ఒక మహాశక్తి. అతడే ఆంజనేయుడు. హనుమంతుడి భక్తి ఎంత గొప్పదంటే రాముడి పేరు వినగానే తన గుండెను చీల్చి చూపించాడు. అందులో కనిపించింది శ్రీరాముడు. అక్కడ గెలిచింది శక్తి కాదు, భక్తి. ఎందుకంటే హనుమంతుడి అసలు బలం రామనామం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ రోజుల్లో మనమంతా రాముడిలా జీవిస్తున్నామా? ఎదుటివారిని గౌరవించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం, కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలవటం, ఇవి ఇంకా మనలో ఉన్నాయా? లేదా మనకు సౌకర్యం ఉన్నప్పుడే ధర్మం గుర్తొస్తుందా? గమనించండి, దేవుడు కేవలం గుడిలో ఉండడు. మనలోని నిజాయితీలో, మనలోని ధర్మంలో, మన నిర్ణయాల్లో ఉంటాడు. ఈ శ్రీరామనవమి మనలోని రాముణ్ణి మేల్కొలిపే రోజు కావాలి. మనము రాముడిలా పూర్తిగా జీవించలేకపోయినా కనీసం ఆయన చూపిన బాటలో ఒక అడుగు వేసినా అది చాలు. అదే అసలు భక్తి, అదే అసలు ధర్మం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.